అరణ్య యక్షిని మరణానికి ముందున్న అందం. శ్మశానానికి ఆనుకుని ఉన్న అడవి. ఒక పల్లెటూరు చివర శ్మశానం. శ్మశానానికి ఆనుకుని ఉన్న ఘోరమైన అడవి. ఆ అడవిలోకి సూర్యుడు కూడా అడుగు పెట్టడానికి భయపడతాడని ఊరి పెద్దలు చెబుతుంటారు. రాత్రి అయితే అక్కడి నుంచి చిలిపి నవ్వులు, గజ్జల శబ్దాలు, స్త్రీ గొంతులో పాడే లాలిపాట వింటే మళ్లీ తిరిగి రావడం లేదు అని నమ్మకం. రాహుల్ అడవిలోకి అడుగు పెట్టాడు. రాహుల్ యువకుడు, చదువుకున్నవాడు, ఈ భయాలన్నీ అబద్ధాలని అనుకున్నవాడు. ఒక రాత్రి బైక్ ఆగిపోవడంతో ఆ అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు పూర్ణిమ వెలుగులో తెల్ల చీర, వంపుల తిరుగుల జుట్టు, చిరునవ్వుతో నిలబడిన ఒక అందమైన అమ్మాయి. దారి తప్పిపోయావా అని మృదువుగా అడిగింది. ఆమె కళ్లలో అసహజమైన మెరుపు, అందం వెనుక దాగిన శాపం. రాహుల్ ఆమెతో పాటు నడిచాడు. నడుస్తున్న కొద్దీ అడవి మౌనంగా మారింది. చెట్లకు గాలి ఊపిరాడలేదు. పక్షులు మాయమయ్యాయి. ఆమె కాళ్ళు నేలని తాకడం లేదు. గజ్జల శబ్దం వస్తోంది కాని గజ్జల లేవు. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. నీ పేరు అని అడిగాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వు నెమ్మదిగా వికృతంగా మారింది. యక్షిణి నిజ స్వరూపం. అప్పుడే ఆమె తల ఒక్కసారిగా 180 డిగ్రీలు తిరిగింది. కళ్ళు ఎర్రగా మండాయి. నోరు చెవి వరకు చీలింది. నన్ను మోసం చేసిన వాడి కోసం ఎదురు చూస్తున్నాను. నేను యక్షిణిని, పురుషుల రక్తంతో బ్రతికే ఆత్మను. అందమైన ముఖం కరిగిపోతూ చెమటతో నిండిన మాంసపు ముఖం కనిపించింది. ఆమె కాళ్ళు వెనుకకు తిరిగిపోయాయి. శ్మశాన నృత్యం. యక్షిణి నవ్వుతూ నాట్యం మొదలుపెట్టింది. ప్రతి అడుగుతో శవాలు నేలలోంచి లేచాయి. చితులు మండాయి. మరణం శ్వాస తీసుకుంది. నన్ను మోసం చేసిన వాడి కోసం ఎదురు చూస్తున్నాను. నీ రూపంలో వాడి వాసన ఉంది అని రాహుల్ మెడపై గోర్లు పెట్టింది. పలికే మంత్రం చివరి ఆశ. రాహుల్ కు గుర్తొచ్చింది అమ్మ చెప్పిన మాట. యక్షిని ఎదురైతే ఆమె పేరు అడుగు, దేవుని నామం జపించు. అతడు కళ్ళు మూసుకుని నారాయణ అని అరవసాగాడు. యక్షిని కేక వేసింది. అడవి కంపించింది. ఉదయం. కాని అంతం కాదు. ఉదయం రాహుల్ శ్మశానంలో పడిపోయి ఉన్నాడు. చుట్టూ కాలిన చితుల బూడిద. ఊరి వాళ్లు కాపాడారు. కాని ఆ రోజు రాత్రి నుంచి రాహుల్ అద్దంలో చూసుకున్నప్పుడు తన వెనుక తెల్ల చీరలో ఎవరో నవ్వుతున్నట్టు కనిపిస్తోంది. చివరి మాట. ఆ యక్షిని చనిపోలేదు. ఇప్పుడు అడవిలో లేదు. ఆమె రాహుల్ నీడలో ఉంది. గజ్జల శబ్దం వినిపిస్తే తిరిగి చూడకు.